మేము ఎక్కువగా చూస్తున్న పేరెంట్ ఎవరు అంటే మీతో చేసిన వాళ్ళతో యమునా గారితో ఎక్కువ మూవీస్ చేశారు మీరు. వై? ఎందుకంటే వాళ్ళు బుక్ చేశారు కాబట్టి. ఎందుకంటే నాకు నాకు యముననే కావాలి, హలో లేకపోతే యాక్ట్ చేయనట్లటువంటి చెప్పేంత స్టేజ్ లేదు. అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుందంటే అండి, ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయితే ఒక హీరోయిన్తో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ పేరు చేద్దాం అనే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సరే, మీకు ఎలా అనిపించేది? నాకు బోర్ కొట్టేది. వేరే వేరే హీరోయిన్, కొత్త హీరోయిన్ అయితే బాగుండేది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇంతకు ముందు పాత సామెత, అది కామెడీగా అన్నారు లేదు, పండగ రోజు కూడా పాత మొగుడేనా అనేవాళ్ళు. సో అట్లా ప్రతిరోజు షూటింగ్ మేకప్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఏమనైనా కనిపించేది. సో వాట్ ఈస్ దిస్ యార్, వాట్ ఈస్ దిస్ అగైన్ టుడే ఆల్సో అనేవాడిని జోక్గా. సో తను కూడా కామెడీగా తీసుకునేది. బట్ ఇట్స్ ఓకే. అట్లాగే తమిళ్లో నదియాతో దగ్గర దగ్గర 10-11 సినిమాలు చేశాను నేను. అక్కడ బోర్ కొట్టేది నాకు. నేను నదియాని నా యంగర్ బ్రదర్ అంటాను, ఎందుకంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం. మేము వాట్ ఈస్ దిస్ డస్ట్ యార్, చేంజ్ షర్ట్ అండ్ కమ్, ఇట్లా మాట్లాడేది నాతో. సో అది ఒక హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాదు, అది ఇద్దరు బ్రదర్స్ ఫ్రెండ్షిప్ అది. సో దిస్ ఈస్ హౌ ఐ రిలేట్ టు మై కో-వర్కర్స్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్షిప్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో అందుకే అంత క్యాజువల్గా మాట్లాడగలుగుతున్నాం వాళ్ళ గురించి. ఓకే, కమింగ్ టు దిస్ మూవీ. ఈ మూవీకి మీరు అనుకున్న దీనికి ఖచ్చితంగా మీరు న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? ప్రేక్షకులకి ఏం చెప్తారు? This is an ever learning process. So to whatever capacity that I can fulfill, definitely అయితే fill చేశాను. Learned things, so next time I'll obviously implement అలాగా. So yes, honestly to the extent I can, I've done justice దీనికి. ప్రీతం, ఈ మూవీ చూసిన తర్వాత ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ పాత్రలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇన్స్పైర్ కాదు, మోస్ట్లీ రిలేట్ అవుతారు నా ఉద్దేశం. బికాజ్ ఇందులో నా జర్నీ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కరిది బయట అదే సిచ్యువేషన్. లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా చేయకపోతే ఎలా ఉంటుంది, అదే కదా. సో ఓకే, ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్, మేము కూడా చేయగలము అని అయితే ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అది ఇన్స్పిరేషన్, అది రిలేట్ అవడం. వాట్ ఈ సైడ్ ఇస్ రైట్. బట్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళిన, యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఐ విష్ ఐ వాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే ఎకనామిక్ కన్స్ట్రెయింట్స్ వల్ల కానీ, దే ఆర్ హ్యావింగ్ టు గో వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్. బట్ ఎక్కడో ఒక క్రియేటివ్ ఇది ఉంది చూడండి, ఆ జీల్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు, నాకు తెలిసి ఎవ్రీ పార్టీ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ సింగర్ ఆర్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్ వన్ డాన్సర్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ పార్టీ. అండ్ 100% మనకు అనిపిస్తుంది, వీడి ఇతను ఐటీలో ఉన్నాడు, ఇతను అసలు ఇతను ఐటీ అంటే మనం ఒప్పుకోలేకపోతున్నాం, ఇంత టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది. బట్ దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ దేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. కానీ ఆ చాయిస్ తీసుకొని బ్రేకింగ్ అవే ఫ్రమ్ ట్రెడిషన్, నో, నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ట్రై ఆన్ మై ఓన్ అండ్ డూ వాట్ ఐ లైక్ అనడం. ఇట్ ఈస్ అ పాత్ దట్ హీ షోయింగ్ through his character to a lot of people who want to do that. మీరు మార్నింగ్ డైరీలో రాశానన్నారు కదా, నా దారి ఏంటి, నాకు అదెలా అంటే హౌ ఆర్ యూ, మీకెలా రిలేటబుల్ అనిపించింది? అంటే నీ దారే నీ కథ అనేది నాకు ఒక్కసారిగా నేను చేస్తుంది కరెక్టేనా, నా పాత్ కరెక్ట్ వేలోనే వెళ్తుందా, నేను కరెక్ట్గానే నా మూవ్ తీసుకుంటున్నానా అంటే. నేను ట్రిపుల్ ఇంజనీర్. మరి నాకు ఇందాక ఆర్కిటెక్చర్ చేసి సినిమాలు ఎట్లా మీరు ఇంజనీరింగ్ చేసి వచ్చారు కదా. తప్పులు ఉన్నవారు తప్పులు ఎరుగురాయా అంటే వినరవేమా, నేను ఒక్కదాన్నేనా వీడు ఇట్లాంటి ఎవరున్నారని ఎంక్వైరీ చేస్తాను. కన్ఫర్మేషన్ అంటే నేను ఒక్కడేనా, లేకపోతే దొంగ నన్ను ఒక్కడిని అంటే ఇప్పటి వరకు శాస్త్రీయ సంగీతం మీద చాలా వరకు చూసాం. సో ఈ మ్యూజిక్ని మీరు తీసుకోవడానికి కారణం ఏంటంటే? అగైన్ ఇందాక చెప్పినట్టు మ్యూజిక్. సో మ్యూజిక్ ఏంటంటే, ఇప్పుడు లిరిక్స్ ఉన్నాయంటే డిక్టేట్ చేసేస్తాను, చెప్పచ్చు నువ్వు ఇలా దీని గురించి ఇప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి, ఇలా ఆలోచించాలి అనేది. బట్ ఆ లేయర్ని కూడా తీసేస్తే జస్ట్ మ్యూజిక్తో ఒక
ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇన్ అ పర్సన్. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వై ఐ చోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఇస్ ఈ స్టోరీని నేను ఇమోషనల్గా ఒక మనిషి లైక్ ఐ హ్యావ్ టు గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ అంటే ఐ థాట్ మ్యూజిక్ వాజ్ ద బెస్ట్ వే ఐ కుడ్ రిప్రజెంట్ ఇట్. ఈ స్టోరీని నేను ఈ ఆస్పెక్ట్లో రిప్రజెంట్ చేయగలుగుతాను అని. సో దట్ వాస్ ద రీజన్ అనమాట. ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి ఇది రాక్ మ్యూజిక్ ఇది క్లాసికల్ మ్యూజిక్ అని తెలియదండి. మనకు కనెక్ట్ అయిందా లేక ఆ స్క్రీన్లో ఉన్న విజువల్స్కి అది మ్యాచ్ అవుతుందా, ఎమోషన్ని క్యారీ చేస్తుందా అని చూడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాక్ మ్యూజిక్తో పెద్దగా టచ్ ఉంది, మీకుందా టచ్? లిటిల్ బిట్. రాక్ మ్యూజిక్ ఓకే, బట్ కేజీఎఫ్ వాజ్ డామినేటెడ్ బై రాక్ మ్యూజిక్, తెలుసా మీకు? అది అవును, ఆడియన్స్ అందరికీ తెలుసా అది? తెలీదు. కానీ కనెక్ట్ అయింది కదా. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఒక ఎమోషన్ని క్యారీ చేయడానికి ఇఫ్ దిస్ మూవీ ఈస్ ప్రెజెంటింగ్ క్లాసికల్ మ్యూజిక్ టు క్యారీ దట్ ఎమోషన్ అండ్ ఆ ఎమోషన్ కన్నా రీచ్ అయ్యి వాళ్ళకి టచ్ అయిందంటే ఎనీ మ్యూజిక్ ఇస్ గుడ్ మ్యూజిక్. ఓకే, ఇంకా మూవీ దీంట్లోకి వెళ్తే నీ ధారే నీ కథ. సో ఇది మీకు ఎంతవరకు యాప్ట్ అవుతుంది అంటారు? నేను ఒక దారి చూసుకున్నానండి. రేపు ఎవరన్నా సరే నీ కథ ఏంట్రా అంటే నా దారి గురించే నేను మాట్లాడతాను. సో అట్లాగే నా కొడుకు తన దారి తను చూస్ చేసుకున్నాడు. మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే వాడి దారి గురించి నేను మాట్లాడుతాను తప్ప యువర్ ఐడెంటిటీ బికమ్స్ ద పాత్ దట్ యు చోజన్. సో అల్టిమేట్లీ హీ చోజ్ అ పాత్ ఆఫ్ బికమింగ్ ఎ డైరెక్టర్ టు డూ సంథింగ్, టు సే సంథింగ్. సో రేపు చిరస్థాయిగా డైరెక్టర్ అనే బిరుదు మిగిలిపోతుంది కదా. నేను చచ్చినా చెడినా యాక్టర్ అవ్వాలనుకున్నాను. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే యాక్టర్ సురేష్ అని పిలుస్తారు తప్ప యాక్టర్ అయిన సురేష్ గారనో, అప్పుడప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారనో, ఖాళీగా ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారిని పిలవరుగా. సో ఇట్ బికమ్స్ యాక్టర్ సురేష్. సో దట్ ఈస్ ద పాత్. అప్పుడప్పుడు అన్నారు కాబట్టి ఎందుకు సార్ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు మూవీస్కి? అంటే నాకు ఏదైనా పని ఉంటే చేస్తున్నాను. ఊరికి వెళ్ళి నిలబెట్టి మిగతా వాళ్ళంతా డైలాగ్ మాట్లాడితే వాళ్ళ మొహాలు చూడడం మార్చి నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సినిమాలో అట్లీస్ట్ నా పార్టిసిపేషన్ ఒక 10% అన్న మినిమం ఉంటే అట్లీస్ట్ టు కన్వే అ మ్యాటర్. కానీ చివరగా నేను బాగా ఎంజాయ్ చేసింది ఒక్క 2-3 సీన్లు అయినా సరే హలో గురు ప్రేమ కోసమా, దానికి ముందు జనతా గ్యారేజ్. సో అట్లా నాకేదైనా చిన్న మ్యాజిక్గా అనిపిస్తే నేను చేస్తున్నాను. అంతేగాని ఈ గ్రూప్ ఫోటోలో నిలబడడానికి సార్ మీరు ఫాదర్ సార్ రండి అంటే ఏం ఫాదర్, ఎవరు ఫాదర్ అంటే అదే సార్ ఫాదర్ సార్ రండి సార్ అంటే. లవ్ ఫెయిల్యూర్ కూడా చాలా బాగుంటుంది సార్. అది నాకు ఇంకో సినిమా నచ్చిన సినిమా సిద్ధార్థ్ సినిమా లవ్ ఫెయిల్యూర్. అంటే ఒక భార్యతో విడిపోయిన ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎట్లా హీ గెట్స్ హిస్ వైఫ్ బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ హౌ హీ గెట్స్ హిస్ మోజో బ్యాక్, గెట్స్ హిస్ గ్రూవ్ బ్యాక్ అనేది. సో అటువంటి సినిమాలు ఐ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో ఈరోజు నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ గ్రేట్. సో ఇలా ప్రాబ్లం ఏంటంటే